ఇక తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చాలా గందరగోళంగా తయారైపోయింది. ఇక 2 లక్షల రుణమాఫీని చేయాల్సిందని చెప్పేసి ఒకవైపు ప్రతిపక్షాలు పట్టుబట్టడం చాలా దుమారం రేగుతోంది. ఇక వీటిని అమలు చేశారు కొంతవరకు. ఎన్నికల హామీలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ అమలు చేసింది ఎంత, అసలు మిగిలింది ఎంత అని చెప్పేసి గందరగోళం కూడా నెలకొన్నదని చెప్పొచ్చు. మొత్తం 3 విడతల్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేసేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. ఈ మేరకు రైతుల అకౌంట్లలో డబ్బులు కూడా జమ అయ్యాయని అంటున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు రుణమాఫీ మీద తీవ్రమైనటువంటి చర్చనే కొనసాగుతోంది. అర్హులైన రైతులకు అందరికీ రుణమాఫీ చేసినట్టుగా హస్తం పార్టీ నేతలు ఒకవైపు చెప్తుంటే, అర్హులకు మాఫీ కాలేదని, అసలు డబ్బులే ఇవ్వలేదని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. సో అయితే రైతు రుణమాఫీ వట్టి డొల్ల మాటలు, వట్టి డొల్ల కార్యక్రమమే అని చెప్పేసి ప్రతిపక్షాలు ఘంటాపథంగా ఆరోపణలు కూడా చేస్తున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన బీఆర్ఎస్ నేతలకు చెందిన రుణాలు మాఫీ కావడం ఆసక్తికరంగా మారింది. అదేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఈ 2 లక్షల రైతు రుణమాఫీ లబ్ధిదారుల్లో కొందరు బీజేపీ బీఆర్ఎస్ నేతలు కూడా ఇందులో ఉండటం చాలా గమనించాల్సిన విషయం. అయితే లిస్టులో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి జోగురామన్న, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, అలాగే రమేష్ గణేష్, బీజేపీకి చెందినటువంటి ఆదిలాబాద్ ఎమ్మెల్యే, వీళ్ళందరి పేర్లు అనేటివి ఆ దాంట్లో లిస్టులో ఉన్నాయి. మరి వీరిలో కొందరికి లక్షల్లో రుణాలు మాఫీ జరిగినట్టుగా అక్కడ వార్తలు గుప్పమంటున్నాయి. ఒకవైపు రైతు రుణమాఫీ జరగలేదని ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడుతుంటే, మాజీ మంత్రి మరియు పలువురు మాజీ ఎమ్మెల్యేలకు కూడాను రుణమాఫీ కావడం చర్చనీయాంశంగా మారినటువంటి విషయం. అంతేకాదు రైతు రుణమాఫీ మీద కాంగ్రెస్ నేతల మీద ప్రతిపక్ష పార్టీ నేతలు ఎటువంటి సవాలంటే సవాళ్లకు ప్రతి సవాలు విసురుకుంటున్నారు. అర్హులకు రుణమాఫీ జరిగినట్టు ఎక్కడైనాను నిరూపిస్తే గనక వెంటనే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు సవాల్ విసిరారు కూడాను. ఇక రైతులలో కలిపి వాళ్ళందరితో కలిసి నిరసనలు కూడా చేస్తున్నారు. అయితే ఇంటింటికి తిరిగి రుణమాఫీ మీద పూర్తి వివరాలన్నీ సేకరిస్తుంది ఈ బీఆర్ఎస్ పార్టీ. ఇక మొత్తం మీద 47 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 22 లక్షల మందికి మాత్రమే ఈ రుణమాఫీ చేస్తారని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇలా ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ ఇలా బీఆర్ఎస్ నేతల ఖాతాలో కూడా డబ్బులు జమ కావటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీని మీద అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష నేతలు ఎలా స్పందిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.